హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు ప్రోమో అయితే రిలీజ్ అయింది. నేను టాస్క్ అంతా చూసాం కదా. సో పాపం ప్రేరణనైతే సీత విష్ణుప్రియ అయితే చేతులు పట్టుకొని మధ్యలోకి అయితే రానివ్వలేదు. అవైతే ఘోరంగా ట్రోల్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇంకా మన ప్రేరణ కూర్చుంటే కూడా సీత వెళ్ళి గట్టిగా అసలు పట్టుకుంటది. ఆ అక్కడ పాపం ఆమె రచ్చ రచ్చ చేస్తారు. వెంటనే విష్ణు వచ్చి ఇట్లా తోసేసినట్టు చేస్తుంది. వాళ్ళ బుట్టను కూడా తన్ని తన్ని పెడుతుంటారు. అసలు ఏమన్నా అసలు ఘోరంగా ఆడారు నిఖిల్ వాళ్ళ టీం అయితే. సో నిఖిల్ కూడా అసలు అందరిని మడత పెట్టేశాడు. ఏ ప్రేరణని కానీ యష్మిని కానీ ఇంకా మన నాగమణికంఠనైతే కింద పడేశాడు. అంటే తనకి ఎంత బలం ఉందో అంత బలాన్ని మొత్తము ప్రదర్శించడం అయితే జరిగింది. పృథ్వీ కూడా విచ్చలవిడిగా ఆడుతుంటాడు. అసలు అందరిని తొక్కి పడేస్తుంటాడు. ఒక రూడ్ బిహేవియర్ అయితే కనిపించింది. అసలు ఇంత దారుణంగా కూడా ఆడతారా ఏ సీజన్లో కూడా మనం ఇంత గేమ్ అయితే చూడలేదు. అసలు వాళ్ళైతే పాపం తెగించి ఆడపుల్లలాగా అయితే ఆడడం జరిగింది యష్మి ప్రేరణ. నాకైతే బాధ అనిపించింది. చాలా దెబ్బలు కూడా తాకాయి. రాత్రి అంతా క్రీములు రాసుకుంటూ చాలా సఫర్ అయ్యారు. కానీ ఘోరంగా ప్రేరణకైతే పాపం తెల్లగా ఉంటది కదా, తనకైతే మొత్తం రెడ్ రెడ్ అయిపోయాయి. ఇంకా ఈ సోనియా అయితే ఏమో మాట్లాడుతుంది జాలి దయ అంటూ ఏదో అంటూ గేమ్లో ఒకలాగా అందులో ఒకలాగా అన్నట్టుగా మాట్లాడుతుంది. అసలు ఈ సోనియా మంచిదా లేక చెడ్డదా, ఎట్లా ఏం అంటే గేమ్ పరంగా నేను చెప్పేది ఎట్లా ఆడుతుందని అర్థం కావట్లేదు. ఇక్కడ యష్మి ఏమంటుందంటే పృథ్వీకి సోనియా మంచిగా చెప్పాలి కదా, అంత ఎగబడి ఆడుతుంటే అట్లా ఆడకూడదు, అగ్రెసివ్ అవుతున్నావు తగ్గించుకో. ఒక ఫ్రెండ్గా ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తిగా అయితే అట్లనే చెప్పాలి. ఫ్రెండ్ మంచి కోరుకున్నట్టయితే ఫ్రెండ్ను మంచిగా సజెస్ట్ చేయాలి తప్ప ఇట్లా కాదన్నట్టుగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇంకా అబ్బాయి కూడా ఇక్కడ అసలు పృథ్వీ నాగమణికంఠనైతే కొట్టనీకే వస్తున్నట్టుగా చేశాడు, కొడుతున్నాడు అన్నట్టుగా ఆ రూడ్ బిహేవియర్ అయితే కనిపించింది. అయితే అసలు అది మామూలు ఆట కాదు. ఇక మొత్తం ఇక్కడ మనకు ఫోటోలో స్క్రీన్ షాట్లో చూడండి ఎట్లా అసలు రెచ్చిపోతున్నాడు పృథ్వీ అయితే. అందరినీ అసలు అమ్మాయిలను కూడా చూడట్లేదు, అబ్బాయిలను కూడా చూడట్లేదు, ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. నిఖిల్ కూడా ఫస్ట్ ఏమన్నాడు నిఖిల్, మనం ఆర్టిస్ట్‌వి మనకు తలకి, మన చేతులకి ఏమైనా దెబ్బ తగిలితే ప్రమాదం కదా అన్న వ్యక్తి ఇట్లా ఎందుకు బిహేవ్ చేశాడు అంటే మన నాగార్జున గారు నువ్వు బాగా ఆడు అన్నందుకు ఇట్లా ఆడుతున్నాడా, ఈ బిహేవియర్ అంతా ఎట్లా బయటకు వచ్చింది, రూడ్గా ఆడానా అంటాడు నాగమణికంఠతో. కానీ రూడ్గానే కదా బిహేవ్ చేసింది. మడత పెట్టేసాడు అందరిని ఒక చేత్తో బల మొత్తం ఉపయోగించాడు. కానీ ఇక్కడ నాగమణికంఠ మాత్రం ఏడ్చుకుంటూ ఒక ఫ్రెండ్ లాగా సజెషన్ ఇచ్చాడు. నువ్వు ఎట్లా ఆడుతున్నావో చూసుకో, బయటకి ఎట్లా వెళ్తుంది అనేది ఆలోచించుకో అని ఏడ్చి మరి హక్ చేసుకుంటాడు. మరి నిఖిల్కి ఇప్పటికైనా అర్థమైందా లేదా అనేది చూడాలి. కానీ అంత కన్సర్న్ జాలి ఉన్న వ్యక్తిగా కనిపించిన నిఖిల్ ఇప్పుడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది చూడాలి. ఇంకా అర్ధరాత్రి లేపైతే బిగ్ బాస్ ఇది నా ఇల్లు, నా రూల్సే వస్తాయి, నా రూల్స్ కనుక నచ్చకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు అని గేట్ తీశాడు. ఇదంతా అబ్బాయిని ఉద్దేశించి, ఎందుకంటే అబ్బాయి కూడా బిగ్ బాస్ హౌస్లో వండుకుంటూ ఈ రూల్స్ ఏంది, గేమ్ ఏంది, చక్కగా ఆడడు, తిడతా ఉంటాడు. ఆ గుడ్ల దగ్గర కూర్చొని ఆ గుడ్లు ఎత్తుకెళ్తుంటే కూడా గమ్మున కూర్చుంటాడు. అసలు ఏం ఆడుతున్నాడో ఆయనకే తెలుసు. ఇక అబ్బాయి అయితే టాస్క్ అయితే చక్కగా పర్ఫామ్ చేయలేదు. ఉన్న నబీలు వచ్చేసి సంచాలకుగా ఉన్నాడు. ఇంకా ఏం ఆడినా ప్రేరణ యష్మి ఇంకా నాగమణికంఠన్ అయితే తోసేస్తున్నారు. ఈయననేమో ఆడతలేడు. ఈ అబ్బాయి ఎందుకు అట్లా బిహేవ్ చేసిండో బిగ్ బాస్ రూల్స్ గురించి, గేమ్ గురించి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అందుకే బిగ్ బాస్ కోపం వచ్చేసింది. సో అర్ధరాత్రి గేట్ తెరిచి అయితే వెళ్ళిపోమన్నాడు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ ప్రోమో. ఇంకా మరిన్ని లైవ్ అప్డేట్స్తో అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.